వెల్కమ్ టు శ్రావణి రెడ్డి జీవియర్. నేను మీ ఇంటి తెలుగు అమ్మాయిని. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి భోగి ముందు రోజు నైట్ అనమాట. మా డాడీ అండ్ మా అన్నయ్య అయితే భోగి కావాల్సిన అట్టపెట్లు చెక్కలు అవన్నీ అయితే తీశారు. అదే ఊర్లో ఉండుంటే మాత్రం ఈ పాటికి తాటాకులు ట్రాక్టర్లో తెచ్చి మరీ వేసేవాళ్ళం. మా పిన్ని వాళ్ళు అయితే వస్తున్నారు ఈ పండగకి, అందుకని మా అమ్మ అయితే దోసపిండి రెడీ చేస్తుంది. ఆల్రెడీ మా చిన్నయ్య అయితే వచ్చేసారు. ఇప్పుడు వస్తుంది మా పిన్ని, ఎంట్రీ ఇస్తుంది ఇక్కడ. నా వచ్చేస్తున్నా టామని నా వచ్చింది రా. హైదరాబాద్ నుంచి దిగింది మా పిన్ని. మొత్తానికైతే మా పిన్ని హైదరాబాద్ నుంచి వస్తూ నాకు ఇష్టమైన చికెన్ పచ్చడి అయితే తెచ్చింది. ఇంకేముంది, వెంటనే ఒక దోశ వేయించుకొని చికెన్ పచ్చడి తినేసాక గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాం ఇంట్లో వాళ్ళందరం కూడా. మా చెట్టు అయితే ఉందన్నమాట పెరట్లో. ఆ చెట్టుకు గోరింటాకు అయితే కోసి మా అమ్మ అయితే మంచిగా మిక్స్ చేసింది. ఇంకా తిన్న తర్వాత అయితే అందరం గోరింటాకు పెట్టుకొని అలా ఒక సినిమా అయితే చూస్తూ ఉన్నాము. మాతో పాటు మా అన్నయ్యలు కూడా పెట్టుకున్నారు. మామూలుగా అయితే మా అన్నయ్యలు పెట్టుకోపోతే మేము కాల్ చేస్తామని చెప్పేసి మా అన్నయ్యలు అయితే పెట్టేసుకున్నారు గోరింటాకు. ఇంకా మొత్తానికైతే మార్నింగ్ ఆల్మోస్ట్ మా అమ్మ మా నాన్న అయితే 4కి లేచారు. మమ్మల్ని బతిలాడుతూ ఉంటే 4:30కి అయితే లేచాను. ఇంకా నేను, మా డాడీ మా మమ్మీ అయితే భోగి వంట స్టార్ట్ చేశారు. ఇక్కడ వస్తున్నారు మా వాళ్ళు, పైన పెంట్ హౌస్ నుంచి అయితే దిగారు ముగ్గురు అన్నయ్యలు. సరే, మన సంక్రాంతి పండుగలో మొదటి రోజు ఏంటి? భోగి. భోగి అంటే ఏంటి? కేవలం మంటలు పెట్టడం మాత్రమే కాదు కదా, దాని వెనకైతే చాలా అర్థం ఉంది. అదేంటంటే మన జీవితంలో ఉపయోగం లేని వస్తువులు, పాత బట్టలు, విరిగిపోయిన సామాన్లు లేదా పనికిరాని చెక్కలు ఇవన్నీ భోగి మంటల్లో వేస్తారు అని మీరు అనుకుంటారు. కానీ ఏంటంటే మన జీవితంలోని చెడు అలవాట్లు, నెగిటివ్ ఆలోచనలు, బాధలు ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి ఇవ్వటమే భోగి యొక్క అసలైన భావం అన్నమాట. సో ఇది కేవలం భౌతిక వస్తువులనే కాల్చడం కాదండి, మన మనసులో ఉన్న భారాన్ని కూడా వదిలేయాలి. అదే భోగి రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేస్తారు, గుబ్బెమ్మలు పెడతారు, భోగి మంట చుట్టూ కుటుంబం మొత్తం కలిసి నిలబడతారు. ఎందుకు అంటే ఇది ఒక రకమైన శుద్ధి ప్రక్రియ లాంటిది. మన పెద్దలు చెప్పినట్లుగా పాతదాన్ని వదిలేసినప్పుడే కొత్తది మన జీవితంలోకి వస్తుంది అంటారు కదా, ఇదేనమాట. ఆ భోగి ద్వారా పాతదంతా పోయి మన జీవితంలోకి సంతోషం, ఆనందం, ఒక శుభం, ఆశ, మార్పుకైతే ప్రతీకగా నిలుస్తుంది అనమాట ఇది మొత్తం కూడా. కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది ఏమనగా, భోగి అంటే కేవలం సంప్రదాయం కాదండి బాబు, మన జీవన విధానాన్ని శుభ్రం చేసుకునే ఒక గొప్ప సందేశం. అందరూ కూడా మంచిగా మీ జీవితంలో చెడునంతా వదిలేసి మంచిగా పాజిటివ్ గా వెళ్తూ ఉండండి. ఇంకా మొత్తానికి అయితే ఇంటి ముందు ముగ్గు కూడా కంప్లీట్ చేసేసాం 6:00కల్లా. ఇదనమాట మా ఇంటి బయట వ్యూ. చాలా బాగుంది కదా, అలా సూర్యుడు పడుతూ ఉంటే నాకైతే ఇది చాలా మంచిగా నచ్చుతుంది. పొద్దున్నే మా బుజ్జి పాప అయితే కిందకు కూడా వచ్చేసింది. చూస్తున్నారా, బొరుగులు తింటుంది. జషమ్మ హాయ్. అది పొద్దున్నే మా జషమ్మతో కూడా మంచిగా ఆడుకొని ఇంకా పూజ చేద్దామని చెప్పి మందిరంలోకి అయితే వెళ్ళాను. ఇంకా ఆల్రెడీ ఉన్న పూలను అయితే ఇలా మా పెరట్లో అయితే ఏమన్నది మా అమ్మ. ఇంకా పూలన్నీ తీసేసాక అయితే నేల దుడుస్తున్నాను నేను. ఈ లోపు అయితే మా అమ్మ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసింది. ఇంకా అవన్నీ సర్దేసి ఇంకా నేనైతే పూజ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అయితే గుర్తొచ్చింది, మనం ముగ్గేయటం మర్చిపోయాం మందిరం బయట అని చెప్పేసి ఇంకా వెంటనే అయితే నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఇప్పుడు ముగ్గురు కలిసి అదనమాట. మొత్తానికైతే మన భోగి రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోసారి మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. బట్ వీడియో అయితే కొంచెం లేట్గా రాబోతుంది, కనుమ రోజు అయితే రిలీజ్ అవుతుంది కదా. చాలా ఫన్ అయితే ఉంటుంది ముందు వీడియోలో, అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదనమాట నా ఫుల్ డ్రెస్. ఈ రోజు అయితే మర్చిపోయానండి, నా గోరింటాకు ఎట్లా పండిందో చూపిలేదు కదా, బాగుందా నా గోరింటాకు. ఇంకా మొత్తానికైతే పూజ అయిపోయాక టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సొరకాయ రొట్ట అండ్ దోశ అనమాట కింద ఉంది. దాంతో పాటు భోగి రోజు అంటే పక్కా ఏముండాలి, గుమ్మడికాయ. సో గుమ్మడికాయ పులుసు అండ్ ఆల్సో పులగం అయితే చేసుకున్నాము. ఈలోపు మళ్ళీ మా జస్సు పాప అయితే కిందకు వచ్చేసిందండి. పూజ చేసుకుంది, ఫుడ్ తినేసింది, ఇంకా కిందకు వచ్చింది ఆడుకోవటానికి అని చెప్పేసి. దాని క్యూట్నెస్ మీరే చూడండి, నాకు ఎంత ఇష్టం ఇదంటే. ఏందమ్మా నన్ను కొట్టేది? నా ఇల్లు అంతే నాన్న, అంతే బంగారం, అంతే నువ్వేదంటే అదే. కొంచెం అట్ట వెళ్ళవే, నేను ఇంకా పెట్టలేదు వెనక్కి ఫోను. అసలు ఇంకా మధ్యాహ్నం అవగానే అందరం అయితే భోజనానికి కూర్చున్నాము. మా ఇంట్లో ఇది ఒక అలవాటు అనమాట, అందరం కింద కూర్చొని అయితే తింటాము. భలే సరదాగా ఉంటుంది కదా అలా తింటూ ఉంటే. ఆమె తింటావా? ఆమె తింటావా బంగారా? జెసికా నీ కోసం చెప్తుంది. ఎక్కడికి? కూర్చో, అది పెట్టుందిలే, కూర్చో. ఇప్పుడు బాగుందా అది?
కాసేపైనా మనం అయినా పడుకుంటామేమో కానీ ఈ బుడ్డి అస్సలు పడుకోదు. పొద్దున్నే 6:30కి అయితే లేచింది. ఇంకా అస్సలు పడుకోలేదండి బాబు. మధ్యాహ్నం తినేదంత వరకు మా దగ్గరే ఉంది, తిన్న తర్వాత కూడా మా దగ్గరే ఉంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మతో అయితే బయటికి వెళ్ళి వచ్చింది. నైట్ ఆల్మోస్ట్ పడుకునేసరికి 9 అయింది. ఎంత యాక్టివ్ తెలుసా మా పాప. ఇంకా అలా మా జస్సుతో ఆడుకున్న తర్వాత ఇంక ఇక్కడ లోపలికి వచ్చేస్తే కిచెన్లో మా అమ్మ అయితే అరిసెలు చేస్తుంది. మేమైతే ఈ లోపు పిండి వంటలు అసలు స్టార్ట్ చేయలేదు. మా పిన్ని వచ్చాక అందరం కలిసి చేసుకుందాంలే సరదాగా అని చెప్పేసి పిండి వంటలు అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకా ఈ భోగి పండుగ రోజు అయితే స్టార్ట్ చేసాం అనమాట. పిండి వంటలలో ఫన్ మామూలుగా ఉండదు. ఇంకా మీరే చూసేయండి. వీడియో కోసం కూడా నాకు నచ్చ నేను చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లేదు పిన్ని స్లోమా నువ్వు ఒప్పలేక నన్ను స్లో అంటే అదిగో పెట్టింది అసలు దీని తల్లి జీవితంలో పెట్టుకోకూడదు. నేను అసలు తినకపోవడం మంచిది తినకూడదని కోరుకుంటున్నా. వంద కొనుక్కొచ్చుకుంటే 10 వచ్చాయి. నేను మాత్రం చేయనమ్మో. అరిసెలు చేయడం ఇంత కష్టమా? అసలు ఆ పాకంలో పిండి పోసి తిప్పుతుంటే ఉందండి బాబు. నా వల్ల అయితే అసలు కాలేదు. దెబ్బకు 2 కేజీలు తగ్గేటట్టున్న తిప్పుడికి నేను. ఇందుకే నేను అరిసెలు తినకపోవడం మంచిది అనిపించింది. ఎందుకంటే నాకు ఇష్టం లేకపోతే నేను చేసుకోను కదా. నువ్వు నేనుంటే మా అమ్మ వంట చేసినట్టే. ఇంకా నేను మా పిన్ని ఎలాగంటే ఫ్రెండ్స్ లా ఉంటాం అనమాట. నేనైతే మా పిన్నిని అచ్చం ఫ్రెండ్తో మాట్లాడినట్టు అన్నీ మాట్లాడుతుంటాం. మా పిన్ని కూడా అంతా నాతో కలిసిపోతూ ఉంటుంది. ఇంకా అందుకే ఫుల్ కామెడీ ఉంటుంది నేను మా పిన్ని ఉంటే. నేనైతే మా పిన్ని ఏదో ఒకటి అంటూ ఉంటాను, మా పిన్ని కూడా నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇద్దరం కలిసి అయితే చక్క బోర్ కొట్టకుండా పనులు అయితే చేసుకుంటూ ఉంటాము. ఇంకా అలా లోపల గవ్వలకి కూడా పిండి పీసుకేసాక వెనక్కి వచ్చి చూసేసరికి మా అమ్మ అయితే కట్టెల పొయ్యి అయితే ఏర్పాటు చేసేసింది. మేమైతే పక్కాగా ప్రతి సంక్రాంతి కూడా పిండి వంటలు అంటే చాలు కట్టెల పొయ్యి మీదే చేసుకుంటాము. ఎందుకంటే దాంట్లో వచ్చే టేస్ట్ వేరు. అండ్ దాంట్లో చేస్తేనే మాకు ఎందుకు బాగా నచ్చుతుంది. ఆ గ్యాస్ పొయ్యి దగ్గర నిలబడే బదులు నేను చక్క సరదాగా అందరం కూర్చొని చేసుకుంటుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ ఊర్లో ఉన్నా సరే అలానే చేసుకుంటాం కదా పల్లెటూళ్ళల్లో ఉంటే. సో అది మిస్ అవ్వకూడదని చెప్పేసి మేమైతే ప్రతి ఇయర్ ఇలా కట్టెల పొయ్యి అయితే ఏర్పాటు చేసుకొని వండుకుంటూ ఉంటాము. మీలో ఇంకా ఎంతమంది కట్టెల పొయ్యి మీద పిండి వంటలు చేస్తున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. గాయస్, నేను ఫస్ట్ టైం అరిసెలు అయితే తీయబోతున్నాను. మొన్న ఒక రోజు మా మామ వాళ్ళ ఇంట్లో జస్ట్ ఒక వాయి ట్రై చేశాను. ఈ రోజు అరిసెలన్నీ నేనే చేస్తాం అనుకుంటున్నాను. ట్రై చేస్తా ఈరోజు నేను. మాడిపోయింది అది ఏదో లాస్ట్ కాబట్టి మన ఆంటీ ఏలేమా ఆంటీ రండి ఆంటీ, అరిసెలు చేస్తున్నాం. బాగా పొంగుతున్నాయిలేండి ఆంటీ. మమ్మీ నాకు అరిసెలు చేయడం వచ్చిందిరా. మొత్తానికి నాదైపోయి 3 వచ్చిండ్రు అనమాట. వీళ్ళంత ఫాస్ట్ మా పిన్ని కింద కూర్చోలేకపోతుంది పాపం. వీళ్ళందరి కోసం ఎమ్మి ఏంటి పిన్ని ఇది మర్చిపోయా. ఎమ్మి జిలేబీ అయితే తెచ్చాను నేను, బెల్లం జిలేబీ. ఇప్పుడు పని చేద్దాం. పిన్ని తింటావా? ఏముందిలే, నీది కూడా నేనే తినేనా. తినేసి ఆల్రెడీ నేను. అన్నా జిలేబీ కోసం పడేస్తావా నువ్వు? అయ్యో మా అన్న స్వీట్ తక్కువ తింటున్నాడు. హర్ష అమ్మో వర్క్ హాలిక్ పర్సన్ వచ్చాడు రోయ్. అన్నా హర్ష ఒకసారి వద్దా, కొంచెం తీసుకో, పండగ కదా కొంచెం స్వీట్ వద్దా. అయ్యో గైస్ మా అన్నయ్య కూడా ఇప్పుడు నేనే తినేస్తాను అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి వేసాను, ఇంకోటి వేద్దాం. గైస్ అక్క చెల్లెళ్ళ ప్రేమ గైస్. వీళ్ళ వీడియో అన్న నాకు 1 లక్ష వ్యూస్ పోవాలి. ఈ అక్క చెల్లి ఒక ముద్దు పెట్టెళ్ళమ్మ మీ చెల్లికి. మా అన్నకి స్మెల్ వస్తుంది. పెట్టుకోవాలి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు. వీళ్ళ వల్ల కావట్లేదు కానీ నేను వస్తాను. చాలా ఏంటి మిమ్మల్ని ఏడంగా చెప్పాము. నీకు కూడా కేకలేదు వినిపించుకుంటాను. నేనేం చేశాను అడుగుకోండి. అటు పొగరాల వైపు కూర్చుంటేనేమో ఇటు కూర్చోబెడుతుంది,
సరే రండి అసలు తప్పు నీదే పిన్ని. నేను వాళ్ళ అమ్మ నేను అంటే కూర్చో తప్పులేదు మామది. అంతేలే ఫాస్ట్ అచ్చా నూనె పడితే పడితే వచ్చి పడింది అనుకున్నా. సంబంధం ఇది కడపోట మొత్తం చేశా నీకు అంత feel అయ్యలే కానీ. వాడు వీడియోలో పడితే నాడు తొందరగా అవుతుందని నువ్వు తిన్నావు మా పిన్ని అసలు ముందుంటే అయితే తీసేనా తెల్లగున్నాయి అసలు. తీసేమా కొంచెం పెట్టొచ్చా కట్టలేదు లోపలికి అంతా అని లేకపోతే నా కళ్ళద్దాలు తెచ్చి ఆడి రాబోయి వాడిని బాగా వస్తుంది ఇదోకేనా? అయిపోతుంది ఒక అయినా కానీ కాదు కాదు వస్తుందా అశోక? మా అమ్మ మధ్యలో సర్వింగ్ గైస్ అందరికి. నేను అంత దూరం ఎందుకు పెడుతున్నానంటే మళ్ళీ అదో నూనె పడతా పిన్ని ఇందాక ఒకటి ఇప్పుడు ఒకటి పిన్ని అది కింద పడేస్తున్నాను నువ్వు అసలు. ఈయన హెడ్ చెప్పు, ఏమో చెప్పు. వాళ్ళిద్దరు కూలోళ్ళు, నేను మేనేజ్మెంట్. వాడు ఈడు వంట చేస్తే నీకు ఆడ అన్నా అని చేస్తుందా అదేనా వెళ్ళి బాగా వేస్తే నేను 2 బాగా చేస్తా అవసరం అయితే ఈ తొందర అయిపోతారా ఇంకా మనకు సరిగ్గా లేదు. అవి వస్తాయి ఇదనమాట మా పరిస్థితి. ఇలా సరదాగా కానిచ్చాము, బట్ ఇక్కడ సెగ మాత్రం మామూలుగా రావట్లేదు. అందుకని నేను ఇలా కూర్చున్నాను. మొత్తానికైతే ఇవాళ 5 రకాలు చేసాము. ఇప్పటికైతే 4 రకాలు అయిపోయాయి. అరిసెలు, గవ్వలు, చక్రాలు, చెక్కలు అండ్ బూందీ అయితే చేస్తున్నాము. మొత్తానికైతే 5 రకాలు అయితే ఫినిష్ చేసాము. ఏంటో నువ్వు పెద్ద చేసినట్టు మాట్లాడుతున్నావు, వీడియో కోసం ఫోదిచ్చావు అనుకోవచ్చు. అంత లేదండి, అందరం చేసాము. వీడియో కోసమనే కాదు, నార్మల్గా కూడా అందరం వెనకే కూర్చొని అయితే చేస్తూ ఉన్నాము. మా అమ్మ అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఈవినింగ్ 5ంటికి స్టార్ట్ చేసాము, నైట్ ఫినిష్ అయ్యేసరికి 12 అయిందనమాట. ఇంకా ఇప్పుడు మా అమ్మ మా పిన్ని అయితే వెనక చక్రాలు చేస్తున్నారు. నేనైతే డిన్నర్ చేసి మళ్ళీ వెళ్ళాలన్నమాట. డిన్నర్ చేయడానికి వచ్చాను. ఇదనమాట మా భోగి పండుగ అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపైతే నేను సంక్రాంతి వీడియో వదులుతాను. డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గాయ్స్.